చుండ్రు అనేది యాక్చువల్గా ఏంటంటే చాలామంది స్కాల్ప్ డ్రై అయిపోయి పొట్టు వస్తుందంటే మాది డ్రై స్కాల్ప్ అంటారు. సో ఇక్కడ పొట్టు రావడం 2 విధాల కండిషన్స్లో జరుగుతుంది కామన్గా. అంటే ఒకటేమో సోరియాసిస్ అనే కండిషన్ ఉంటుందండి, అది పొడి పొట్టు అంటాము, డ్రై స్కాల్ప్ ఎస్. ఇంకొకటి చుండ్రు డాండ్రఫ్ ఆర్ సెబోరిక్ క్యాపిటిస్ ఆర్ సెబోరిక్ డర్మటైటిస్ అంటాం వాటిని. దాంట్లో ఏంటంటే జిడ్డు తత్వం ఎక్కువ ఉండే వాళ్ళలో అది యాక్చువల్గా వస్తుంది. సో ఇట్స్ నాట్ డ్రై, ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ఆయిలీ స్కాల్ప్ అనమాట. సో ఇక్కడ హైజీన్ పరంగా అంటే ఎస్, ఇప్పుడు తలస్నానం బాగా జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు, ఫ్రీక్వెంట్గా వర్కౌట్ చేసి బాగా చెమట పట్టేవాళ్ళు, వీళ్ళందరూ సరిగ్గా హెయిర్ వాష్ చేయకపోయినా నీట్గా మెయింటైన్ చేసుకోకపోతే ఆ జిడ్డు కణాల యాక్టివిటీ అలా తల మీద ఉండిపోయి జిడ్డు అంతా దాని మీద ఒక ఫంగస్ పెరుగుతుంది, అది డాండ్రఫ్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు చుండ్రు అంటే మీకు అర్థమైంది కదా, మీకు తల మీద జిడ్డు తత్వం ఎక్కువగా ఉన్నప్పుడు దాని మీద ఒక పెరిగే ఫంగస్. సో ఇప్పుడు దువ్వెన వాడితే వస్తుందా, చాలా కామన్ క్వశ్చన్. ఇప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్కి ఉందో పేరెంట్కి ఉన్నప్పుడు వాళ్ళు పక్కన వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఆ దువ్వెన వాడానండి నాకు కూడా వస్తుందా అనేది కామన్ క్వశ్చన్. ఇక్కడ దువ్వెన వాడడం వల్ల ఒకవేళ ఫంగస్ అనేది మీ స్కాల్ప్ మీదకి ట్రాన్స్ఫర్ అయినా కూడా మీకు చుండ్రు వస్తుందా లేదా అనేది మీ లోకల్ కండిషన్స్, అంటే మీకు బాగా ఆయిలీ స్కాల్ప్ ఉందా, మీరు స్కాల్ప్ సరిగ్గా వాష్ చేయట్లేదా, ఆ గ్రోత్ దానికి పెరిగే ప్రొపెన్సిటీ ఉంటే మీకు చుండ్రు వస్తుందని, దాన్ని అంటువ్యాధిగా పరిగణించడం అయితే కుదరదు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.